ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమిలికి రాసిన పత్రిక 14:13 కాగా మనం ఇక మీదట ఒకరికొకరు తీర్పు తీర్చుకుందాము. ఇదియు కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగ చేయకుందామని మీరు నిశ్చయించుకునండి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కాగా మనం ఇక మీదట ఒకరికొకరు తీర్పు తీర్చుకుందాము. ఇదియు కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగ చేయకుందామని మీరు నిశ్చయించుకునండి. అదేవిధంగా వాక్య భాగాలు గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4:11 సహోదరులలో ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకూడదు. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రంకు తీర్పు తీర్చుచున్నాడు. నువ్వు ధర్మశాస్త్రంకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడువు కాక న్యాయము విధించు వాడవైతివి. రోమిలికి రాసిన పత్రిక 16:17 సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములో ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. మత్తయి సువార్త 18:7 అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. యోహాను రాసిన మొదటి పత్రిక 2:10 తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు. మత్తయి సువార్త 18:6 నా యందు విశ్వాసం ఉంది. ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరుగుడు రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. రోమిలికి రాసిన పత్రిక 8:34 శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 4:12 ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయమును విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవరువు? ఆ దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీరు ఇచ్చిన వాక్య ధ్యానం ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నేను మేము ఎవరికి ఆటంకపరచుకుంటూ ప్రభు నీ యందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నిన్ను మహిమపరిచి కనపరచవలసిన శక్తిని బలాన్ని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.